నిర్గమకాండము 30వ అధ్యాయము 7వ వచనము. అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ప్రొద్దున అనగా ఉదయకాలము, ధూపము అనగా ప్రార్థన. మన ఆత్మ సంబంధమైన జీవితాలలో ఉదయకాలమున ధూపము వేయుట అనే అనుభవము చాలా విలువైనది. ఆ విలువైనటువంటి అనుభవం మన జీవితాలలో కోల్పోయినట్లయితే మన జీవితాలకు విలువయే లేకుండా చేస్తాడు అపవాది. కనుక మన జీవితాలలో ఎట్టి పరిస్థితుల్లోనైనా అరుణోదయముననే లేచి మన స్వరమును దేవునికి వినిపిస్తూ ఉదయకాలపు దివ్య ఆశీర్వాదాలను పొందటానికి మనము ప్రయాసపడాలి. గనుకని అలనాడు కీర్తనకారుడు కూడా చెప్తున్న మాట, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక అంటున్నారు. అలనాడు మన పాత నిబంధన భక్తులకే ఎంతో ఆశ, ఎంతో వైరాగ్యము కలిగి ప్రభువును ఘనపరచు విషయములో ఎంతో మక్కువ కలిగి ఉంటున్నారు. ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనము కూడా ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ కడవరి దినాలలో ప్రభువే శరీరధారిగా ఉన్న దినములలో మనల్ని హెచ్చరించారు. లూకాసు వార్త 21:36లో, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండమని హెచ్చరించినటువంటి యేసయ్య మాట మన గుండెల్లో భద్రపరచుకోవాలి. ప్రియులారా, ఆ యేసయ్య మనలను ఎంతో హెచ్చరించి నూతన పరుస్తూ ఉన్నప్పుడే ఒక చురుకైన మనస్సాక్షి కలిగి దేవుని మాటలకు అప్పగించుకోవాలి. అంతేకాకుండా యేసుక్రీస్తే శరీరధారిగా ఉన్నప్పుడు మనకు మాదిరి చూపి ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించే అనుభవాన్ని తెలియపరిచిన దేవాది దేవుని యొక్క అడుగుజాడలలో నడిపించబడుతూ ప్రభు వచ్చే దినం వరకు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయుచు ఆధ్యాత్మిక జీవితములను ప్రభు రాకడ కొరకై సిద్ధపరచుకొందుముగాక. ఆమేన్.